రెండు తెలుగు రాష్ట్రాల రైతులకి గుడ్ న్యూస్. కృష్ణా నదిలో వరద పోటెత్తుతూ ఉంది. సహజంగా జూలై చివరి వారంలో, ఆగస్టులో ఎక్కువగా కృష్ణా నదిలో వరద తెలంగాణలోకి, ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఈ ఏడాది విచిత్రంగా మే చివరి వారంలోనే జూరాల ప్రాజెక్టు నిండిపోయింది. జూన్ మూడో వారంలోకి వచ్చేసరికి ఆల్మట్టి, నారాయణపూర్ దాదాపుగా నిండాయి. రాబోయే 4-5 రోజుల్లో నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 37 టీఎంసీలకు గాను 30 టీఎంసీలు ఆల్రెడీ వాటర్ వచ్చేసాయి. నారాయణపూర్కి పైనుంచి పెద్ద ఎత్తున 44,000 క్యూసెక్కుల ఫ్లడ్ వచ్చి చేరుతా ఉంది నారాయణపూర్లో. ఆల్మట్టి డ్యాంలో కూడా 519 అడుగులకు గాను 516 అడుగుల ఫ్లడ్ చేరింది. రాబోయే 4-5 రోజుల్లో ఆల్మట్టి డ్యామ్ గేట్లు పూర్తిగా ఎత్తే అవకాశం ఉంది. ఆల్మట్టి డ్యాంకి ప్రస్తుతం 98,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉంది ప్రాజెక్టులకి. ఆల్మట్టి నుంచి 56,000 క్యూసెక్లు నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. నారాయణపూర్ నుంచి కూడా జూరాలకి 70,000 క్యూసెక్ల పైగా ఫ్లడ్ వచ్చి చేరుతా ఉంది. జూరాల ప్రాజెక్టుకి వచ్చిన ఫ్లడ్ మొత్తాన్ని జల విద్యుత్ ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకి ఫ్లడ్ కొంచెం అయితే తగ్గింది గతంతో పోల్చుకుంటే. 56,000 క్యూసెక్ల ఫ్లడ్ శ్రీశైలం ప్రాజెక్టుకి వచ్చి చేరుతుంది. జూరాల్లో రిలీజ్ చేసిన వాటర్ నుంచి భీమా, కోయల్ సాగర్, తెలంగాణ ప్రాంతంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్లో 4,600 క్యూసెక్ల నీటిని ఉపయోగించుకుంటూ ఉన్నాయి. ఇక ఆర్డీఎస్ కింద కూడా నీటిని విడుదల చేశారు. జూరాల కాలువలో కూడా నీటిని విడుదల చేయడం అయింది. ఇక రాబోయే 2-3 రోజుల్లో పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా ప్రాజెక్టులు కూడా నీటిని విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. హంద్రీనీవా కాలువ వెడల్పు కార్యక్రమం పనులు జరుగుతున్నాయి. ఆ పనులు పరిశీలించి జీడిపల్లి రిజర్వాయర్ వరకు పనులు పూర్తిగా కానీ నీటిని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో గడిచిన 4 రోజులుగా జల విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. శ్రీశైలం ట్యాంకులో వాటర్ లెవెల్ పెరిగితేనే అటు తెలంగాణలో ఎత్తిపోతల పథకాలలో రన్ చేయడానికి, వాటిని నడపడానికి అవకాశం ఉంటుంది. ఇక శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి కేవలం ఒక 6,000 క్యూసెక్కులు మాత్రమే తాగునీటి అవసరాల కోసం తీసుకువస్తూ ఉన్నారు. నాగార్జున సాగర్లో అయితే ప్రస్తుతం అంతా డెడ్ స్టోరేజ్లోనే ఉంది. 511 అడుగులు మాత్రమే. శ్రీశైలం ప్రాజెక్టు 217 టీఎంసీల కెపాసిటీకి గాను ప్రస్తుతం 96 టీఎంసీల నీటి నిల్వలు శ్రీశైలంలో చేరాయి. 856.5 అడుగులకు నీటి మట్టాలు చేరాయి. ఎగువ ప్రాంతం నుంచి రాబోయే వారం రోజుల్లో పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చే అవకాశం ఉంది. 1,00,000 క్యూసెక్కుల పైగా వచ్చే అవకాశం ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ గేట్లు రాబోయే 4-5 రోజుల్లోనే లిఫ్ట్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరొక వైపు తుంగభద్ర నుంచి కూడా వరద పెరుగుతూ ఉంది. రాబోయే 15 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టుకి దాదాపుగా 120 నుంచి 130 టీఎంసీల వాటర్ వచ్చే అవకాశం ఉందని ఇంజనీర్లు అంచనా వేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ ప్రవాహాలు ఎలా పెరగబోతా ఉన్నాయి అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.